హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఏంటి లెక్కలతో వచ్చేస్తారు అనుకుంటున్నారా? చూసారా, నేను ప్రతిరోజు కూడా విఆర్కే డైట్ ఏం తిన్నాను ఏంటని పెడతాను అనుకున్నాను, కానీ లైవ్ స్ట్రీమ్ అవ్వట్లేదు. నా ఫోన్ ప్రాబ్లం ఉంది. సో ఫోను మొన్న పడిపోయింది. సో అందువల్ల మరి పెట్టలేకపోతున్నాను, లైవ్ అవ్వట్లేదు. అయితే ఇక చూడండి, 23rd నేను స్టార్ట్ చేశాను. 4 days చేశాను అనమాట. 4 days ఏమేమి తిన్నాను, రిజల్ట్ ఎలా వచ్చింది చాలా క్లియర్గా చూడండి. ఇప్పుడు కొద్దిగా అంటే మనం బిఎంఆర్ చెక్ చేసుకోవాలి. మనము చూసారా, బిఎంఆర్ తగ్గించుకుంటూ రావాలన్నమాట. మనం చూడండి, నా బిఎంఆర్ 1355 ఉంది, ఇక్కడ 35 అయింది, ఇక్కడ 30 అయింది, ఇక్కడ 29 అయింది, 22 అయింది. మీకు అర్థమైందా? అంటే ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు మనం తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఈ 4 days నేను చేశాను. ఈరోజు నేను చేయాల్సింది ప్లాన్ చేశాను. చూడండి, ఈరోజు నేను మార్నింగ్ డైట్లో ఇది తీసుకోవాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మీల్ ఇదే అనమాట. సో వెజిటబుల్స్ సూప్తోనే సరి చేస్తాను, లేకుంటే ఎగ్స్ యాడ్ చేస్తాను. సరిపోలేదు అనుకుంటే చూడండి, ఎగ్స్ యాడ్ చేస్తాను. ఫస్ట్ మీకు చూపించాను కదా, చికెన్ ఫ్రై, లీఫీ వెజ్ సూపు, 80 ml కోకోనట్, పెరుగు మేగడ కూడా. అంటే 80 ml అంటే అది గ్రామ్స్లోకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ అవుతుందండి. సో అందువల్ల నేను పెరుగు మేగడ కూడా యాడ్ చేశాను. ఈ నువ్వులు ప్లస్ ఫ్లాక్స్ సీడ్స్ నేను తీసుకున్నాను అనమాట. ఇవి ఎక్కువే తీసుకున్నాను. ఒక 3 lemons కామన్, 4 liters ఆఫ్ వాటర్ కామనే కదా. సో ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత నేను ఆ రోజు మీకు చూపించిన డైట్ అనమాట. ఆ తర్వాత నైట్ కూడా నేను ఆ సూపే తీసుకున్నాను, డ్రై నట్స్ తీసుకున్నాను. అంటే మధ్యలో గ్యాప్లో మనం ఏం తీసుకోకూడదండి. వన్స్ మనం తినేసామంటే ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు. లెమన్ టీ తాగొచ్చు, లేకుంటే ఏమన్నా అలాగ లిక్విడ్స్ తీసుకోవచ్చు ఏమో, కానీ అవి కూడా లైట్గా తీసుకోవాలండి. నాకు ఎక్కడ అర్థమైందంటే, ఇక్కడ చూసారా, చికెన్ క్లియర్ సూప్ ఉంది కదా, ఇది చికెన్ ఫ్రై తినేసి చికెన్ క్లియర్ సూప్ తాగేసాను ఆ రోజు. ఇదంతా కామన్ తీసేసుకున్నాను, కానీ ఆ మరుసటి రోజుకి చూసారా అన్నీ పెరిగిపోయాయి అన్నమాట. ఇక్కడ మీకు అర్థమైందా? అది బిఎంఆర్ చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. ఇక్కడ మాత్రం అన్నీ పెరిగిపోయాయి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ తర్వాత ఏం చేశానంటే, చికెను గోంగూర కర్రీ, ఆ కర్రీలోన పెరుగు మేగడ వేసాను. మొత్తం కామన్గా కోకోనట్ ఆయిల్ అన్నీ కామన్గానే తీసుకున్నాను. మీకు అర్థమవుతుందా? డైట్ ఏంటంటే మీకు ఎంత ఆకలి వేస్తుంది, నాకు అసలు ఆకలి వేయట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. మీకు అర్థమవుతుందా? వన్స్ మనము ఈ ఆయిల్ తీసేసుకుంటాం కదా, డైరెక్ట్గా తాగేస్తాను నేను ఆయిల్. తర్వాత కొంచెం మజ్జిగ, లెమన్ వాటర్ తాగేస్తాను అనమాట. తాగంగానే ఇక సెట్ అయిపోతుంది ఇంకా. మీకు అర్థమైందా? కానీ ఇంత ట్రెమెండస్ నేను యాక్చువల్గా న్యూట్రిషనిస్ట్ హెర్బల్ లైఫ్లో చేశానండి. ఇంత ట్రెమెండస్ రిజల్ట్ నేను అక్కడ కూడా చూడలేదు. కాకపోతే అక్కడ కూడా వాటర్ అంతా పోయింది. ఒక 1 week కల్లా 3 kgs నేను తగ్గాను అక్కడ కూడా హెర్బల్ లైఫ్లో. బట్ నేను ఎందుకు కంపారిజన్ చేస్తున్నానంటే, నేను అక్కడ చేశాను, నాకు ఫ్యాట్ మాత్రం ఎక్కడ నాకు అంత ఎక్కువగా తగ్గినట్టు నాకు అనిపించలేదు యాక్చువల్గా. బట్ ఇక్కడ ఫ్యాట్ తగ్గుతుందంటే చాలా అద్భుతం అండి. డైట్ చాలా అద్భుతం. ఒంట్లో ఒకసారి ఫ్యాట్ మనకి క్లియర్ అయిపోయింది అంటే మనకి ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అన్నట్టు లెక్క అండి. ఇక్కడ చూడండి, నాకు ఈ ఫస్ట్ ఇది వెయిట్ కదా, ఈ వెయిట్ అనేది నాది 158 centimeters నా హైట్ కనుక, నా హైటు ప్రకారం నా వెయిట్ ఎంత ఉండాలంటే, నేను యాక్చువల్గా ఇది 60 to 62 వరకు పర్వాలేదండి. 60 to 62 పర్వాలేదు. మీకు అర్థమైందా? కానీ ఇది నియర్లీ 70 అన్నమాట, 0.1 తక్కువ. ఇంత ఉన్నాను అప్పటికే. ఈ బాడీ ఫ్యాట్ చూసారా, మనకి లేడీస్కి ఏంటంటే
ఇది బిలో 30 ఉండాలి బాడీ ఫ్యాట్ అనేది. విజరల్ ఫ్యాట్ అనేది బిలో 8 ఉండాలి. బిఎంఆర్ అనేది మన ఇష్టం చూసారా, మరి నా వెయిట్ని బట్టి ఉంటుంది. బిఎంఐ అనేది ఎప్పుడు కూడా బిలో 25 ఉండాలి. బిలో 25 ఉంటే నార్మల్ అనమాట. ఇది 28 రీచ్ అయిపోయింది అంటే ఇది అబ్నార్మల్. అంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఒబేసిటీ ఫస్ట్ స్టేజ్ కూడా దాటేసినట్టున్నాను, సెకండ్ స్టేజ్ కూడా వచ్చినట్టున్నాను. ఇది ఎప్పుడు బిలో 25 ఉండాలండి. 21 అనేది ఐడియల్ అనమాట. 21 ఉంటే ఐడియల్. బట్ 21 ఏజ్కి వస్తుందో రాదో మనం చెప్పలేం. కానీ ఇదేంటంటే 28.5 అంటే ఒబేసిటీలో వచ్చేసాను నేను ఫస్ట్ సెకండ్ స్టేజ్కి. ఇది బాడీ ఏజ్ అనమాట. యాక్చువల్గా నాది 51 అలాగ ఉంటుంది నా ఏజ్. సో అది ఇక్కడ 67 అయిపోయింది చూసారా. ఈ 51, 52 అది ఉంటుంది అనమాట. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఎందుకంటే మా అమ్మ కొద్దిగా యాడ్ చేయడం వలన నాకు తెలియట్లేదు సరిగ్గా. చూడండి, ఇదేంటంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. బాడీ ఓవరాల్గా 36.2 ఉండకూడదు. ఇది ఎంత ఉండాలి అంటే ఇది కూడా బిలో 30 ఉండాలి. ఇది సబ్క్యూటేనియస్ అనేది. ఇది ట్రంక్ అంటే ఇక్కడ సబ్క్యూటేనియస్ ట్రంక్ అనేది ఇది కూడా ఇంత ఉండకూడదు. ఇది చూసారు, సబ్క్యూటేనియస్ ఆర్మ్స్ అనేది కూడా ఇంత ఉండకూడదు. ఇవన్నీ ఎక్కువ నాకు. స్కెలిటల్ నాకు 30 వరకు ఉండాలి యాక్చువల్గా. బట్ ఆ స్కెలిటల్ లేకుండా ఫ్యాట్ పెరిగిపోయింది. అంటే నా ఫుడ్ హ్యాబిట్స్ అట్లా ఉన్నాయి. మీకు అర్థమైందా? నా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అలాగ ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఎక్కువ నాకు మినపగుళ్ళు చేసిన ఇడ్లీలు, దోశలు, గారెలు, బూర్లు ఇలాంటివన్నీ నాకు ఇష్టం. తర్వాత ఇంకేంటంటే ఎక్కువ ఈ జంతికలు అంటే అలాగ చేసుకునేవి. తర్వాత అలాంటివి అన్నమాట హ్యాబిట్స్ నాకు. స్వీట్లు అంటే ఇష్టం. అలాగని అంటే తినాలి అన్నప్పుడు గబుక్కున్న స్వీట్ చేసుకొని తినడం, ఇంకా అలాగే అనమాట. ఇంకా అలాంటివి ఇష్టం అనమాట. ఫ్రైలు వీళ్ళు అంటే కొంచెం అట్లాంటి అన్హెల్దీ హ్యాబిట్స్ వలన ఏమైందంటే ఆయిల్ ఎక్కువ తినడం, అదే మా అమ్మ దగ్గర నుంచి అలవాటు అయిపోయి అది బాడీలో ఆ ఫ్యాట్ స్టోర్ అయిందండి. అయితే స్టోర్ అయిన ఫ్యాట్ నేను తర్వాత కూడా చాలా అంటే కొంచెం హెర్బల్ లైఫ్లో కూడా 1 month ఎంతో చేశాను నేను యాక్చువల్గా. అంటే నేను అందులో వర్క్ చేసినా నేను అంత జాగ్రత్త తీసుకోలేదు నేను అప్పుడు కూడా. అదే తగ్గుతుందిలే అనుకున్నాను. బట్ ఇక్కడ ఈ ఇదనేది చూసారా చాలా అద్భుతం అండి. 4th డేకి అంత ఫ్యాట్ కూడా తగ్గడం అనేది ఇది చూసారా. 2.5 kgs 4 days చేశాను ఇలాగా. చూసారా 4 days చేశాను. ఇంక ఇది చేయలేదు ఈరోజు ప్లాన్ ఇది చూసారా. నేను ఏం తిన్నాను అంటే నేను బాగా అర్థం చేసుకున్నాను. లీఫీ వెజిటబుల్ సూప్ అనేది మంచిదండి. అంటే ఇంకా ఏమన్నా సరే కొంచెం హార్డ్ సూప్స్ ఎన్నిసార్లు తీసేసుకోవచ్చు అంటే సూప్స్ ఎన్నిసార్లు కూడా తీసుకోవడానికి లేదండి. సూపుల్లో కూడా చాలా ఉందనేది నాకు అర్థమైంది, క్యాలరీస్ ఉన్నాయని. పన్నీర్ కర్రీ తీసుకున్నాను. ఇది పెరుగు మేగడతో తాలింపు పెట్టాను. ఇక్కడ వాల్నట్స్ 3 తీసుకున్నాను. ఇది ఒక 5 స్పూన్లు సిసమే తీసుకున్నాను. అంటే ఏంటంటే ఇది నువ్వులు అనమాట. 5 స్పూన్లు వాల్నట్స్ అంటే అక్రోట్స్ ఇవి 3. పన్నీర్ కర్రీ ఎక్కువే తీసుకున్నాం. 250 grams 300 grams దాకా ఉంటుంది. లీఫీ విత్ సూప్ ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో చూసారా. ఇక్కడ 500 grams తగ్గాను. ఇక్కడ అలాగ ఉండిపోయింది చూసారా. ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గింది. బట్ ఇక్కడ ఇలా ఉండిపోయింది 2 రోజులు. నా ప్లానింగ్ సరిలేదనమాట. మీకు అర్థమైందా? ఆ చికెన్ అనుకొని చికెన్ గోంగూర అది తెగ తినేసాను, అవన్నీ తినేసాను. అంటే ఇక్కడ బిఎంఆర్ సరిగ్గా నేను చూసుకోలేదన్నమాట. అంటే నాకు ఐడియా రావాలి కదా. అప్పుడు నాకు ఇక్కడ ఏం చేశానంటే స్టార్టింగ్లో లీఫీ వెజ్ సూప్ తీసుకున్నాను. ఇది కామన్గా తీసుకుంటే బెటరు అని నాకు అప్పుడు అర్థమైంది చూసారా. ఇక్కడ లీఫీ వెజిటబుల్ సూప్ తీసుకున్నాను. లీఫీ వెజిటబుల్స్ ఏంటి వేసాను అంటే ఇక్కడ అలా చూపించాను మీకు.
తోటకూర, గోంగూర, పున్నగంటి, తర్వాత నేను ఇంకా మందార పూలు ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి కనుక మందార పూలు, రణపాల. ఎందుకు అంటే కాదర్వల్లి వాళ్ళ డైట్లోంచి నాకు అలవాటు కదా అవి అన్నీ, అంటే టీలు, కషాయాలు అవన్నీ అలవాటు కనుక వాటి కోసం నాకు ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందువలన అవి కూడా యాడ్ చేసేస్తే బెటర్ అని చెప్పి అవి యాడ్ చేశాను అనమాట. ఆ రణపాల, తర్వాత తోటకూర, గోంగూర, అలాగా మునగాకు కామన్ అనమాట. మునగాకు మనం వేస్తాం కదా, ఫ్రెష్ మునగాకు, ఇంకా అలాంటి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నిన్న ఏం తీసుకున్నానంటే ఇది లీఫీ వెజిటబుల్, రణపాల, ఒక 5 మందార పువ్వులు, తర్వాత బచ్చల కూర, ఇందులో కూడా బచ్చల కూర ఉంది, బచ్చల కూర, తర్వాత గలిజేరు, ఇంకా ఇవన్నీ ఇక్కడ తీసుకున్నానండి. అంటే తోటకూర కొంచెం, గోంగూర కాదు, చాలా ట్రెమెండస్గా ఉందండి. లెమన్ పిండేసి తాగేయడమే, వేడివేడిగా తాగేస్తే బాగానే ఉంటుంది. బట్ ఈ రిజల్ట్ చూసాక నాకు చాలా మంచిగా అనిపించిందండి. మీకు అర్థమైందా? చూసారా, ఒకేసారి 68.1 నుంచి 67.4 వరకు వచ్చాను. ఇది చూసారా, 42.1, 42.5, ఇది వదిలేయండి పోనీ. ఇది చూడండి, ఓవరాల్ బాడీ ఫ్యాట్ ఎందుకు పెరిగింది అంటే ఇక్కడ సంథింగ్ ఏదో నేను ఎక్కువ చేశాను అని చూసుకోవచ్చు. చూడండి, వెజిటల్ ఫ్యాట్ అంటే స్టమక్ ఫ్యాటు, ఇది 10.5. నాకేంటంటే కొంచెం ఐడియా ఉంది కదండి, ఫస్ట్ నేను న్యూట్రిషనిస్ట్ చేశాను కనుక కొంచెం క్యాలరీ కౌంట్ అదంతా తెలుసు కనుక దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. చూసారా, 1329 ఇక్కడ తగ్గించాను అనమాట బిఎంఆర్. ఈరోజు ఇంకొంచెం తగ్గించేస్తాను అనమాట. మీకు అర్థమైందా? బిఎంఆర్ అంటారు దీన్ని, ఫుడ్ ఇది మనం తీసుకునే ఇంటేక్ అనమాట. ఇవి మనము రైస్ ఆపేసాం కానీ, మీకు అర్థమైందా? స్టార్టింగ్ నుంచి మనం రైస్ ఆపేసాం కానీ క్యాలరీ కౌంట్ వచ్చేసరికి ఏమీ తగ్గలేదు. మీరు అర్థం చేసుకోండి, జస్ట్ కొద్దిగా క్యాలరీ కౌంట్ అనేది తగ్గుతుంది. ఆ ఇంటేక్ అనేది ఎక్కడ తగ్గలేదు. దీని అర్థం ఏంటంటే మనం ప్లేట్ అన్నం తిన్నా, కొద్దిగా ఇవి తిన్నా సరే, మీకు అర్థమైందా? ఆ బిఎంఆర్ ఈక్వల్ అవుతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్యాలరీ కౌంట్ కూడా ఇంపార్టెంటే. చూడండి, ఇక్కడ కొంచెం తగ్గించాను అనమాట నిన్నటికి. ఈరోజు ఇంకొంచెం తగ్గించేస్తాను ఇక్కడ, కరెక్ట్గా చూసుకొని. అంటే ఏదన్నా డైట్ చేసినప్పుడు మనం గుడ్డేది చేనులో పడినట్టు వెళ్ళిపోకూడదు అనమాట. కొంచెం ఐడియా మనకి ఉండాలి. ఉండకుండా ఏం చేసినా ప్రమాదమే అనమాట. బాడీ ఏజ్ 67 నుంచి చూసారా 65 దాకా వచ్చిందండి. 67 నుంచి అంటే 2 ఇయర్స్ వెనక్కి వెళ్ళింది అంటే మరి డైట్ ఎంత కరెక్ట్, ఎంత మంచిది అనేది మీరు ఆలోచించాలా. ఇక్కడ 36 నుంచి 35 నియర్లీ 1.1% తగ్గిందండి. ఇక్కడ 33.5 ఉండేది. మీకు అర్థమైంది ఏంటనుకుంటున్నారు? సబ్క్యూటేనియస్ ఫ్యాట్ 32.1%, 58.3. చూసారా, ఆర్మ్స్ అన్నమాట. అనుకుంటారు సన్నగా ఉన్నోళ్ళు ఏముండదేమో ఫ్యాట్ అనుకుంటారు. బట్ సన్నగా ఉన్నోళ్ళు కూడా ఫ్యాట్ అనేది ఉంటుందండి కామన్గా. అంటే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంత జాగ్రత్తగా నేను ఆకులు తోకలు అన్నీ తినుకొని ఉన్న నాకే ఇలాగా ఉంటే మరి అస్సలు కౌంట్లెస్ ఉంటే కొంచెం కూడా లెక్కడొక్క ఉండకపోతే మరి ఎలా ఉంటుంది పరిస్థితి చూసుకోండి. మరి నేను కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంటాను. కాదరవల్లి గంజి అవన్నీ తాకొని ఉంటాను అనమాట. యాక్చువల్గా నాకే ఇలా ఉన్నప్పుడు మరి అందరూ ఇంకా అసలు అలాంటి అవగాహన లేకుండా ఏది పడితే అది తింటే ఎట్లా ఉంటుందో చూసుకోండి మీరైనా సరే. చూసారా, నేను ఎప్పుడెప్పుడు హెల్త్ గురించి చెప్తా ఉంటాను కదా, నా పరిస్థితి ఎలా ఉంది అంటే మరి మిగతా వాళ్ళ సంగతి మరి. అందుకే చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో. నేను మొన్న ఒకరి ఇంటికి ప్రేయర్కి వెళ్తే ఆ పేషెంట్కి బాగాలేదు. యాక్చువల్గా చనిపోయిన ఆయన బ్రతికేది దేవుడి దయ వలన. అయితే ఏమైందంటే ఆ పేషెంట్కి బీపీని షుగర్ చెక్ చేయడానికి నేను చెక్ చేసుకున్నాను.
అవి ఎంతో అమాంతం పెరిగిపోయినట్టు అయిపోయిందండి. ఇక నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఒకేసారి పెరిగిపోవడం ఏంటి, ఎక్కడ తేడా అంటే కొంచెం కూడా ఈ మధ్య జాగ్రత్త ఫుడ్ విషయంలో తీసుకోలేదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏమి తింటున్నామో, మన బాడీకి ఏం కావాలి, ఏది సూట్ అవుతుంది, ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. నేను అసలు చాలా ఎనర్జెటిక్గా ఉంటాను, ఎందుకంటే చాలా పని ఉంటుంది ఇంట్లో, నేను ఒక్కరినే చేసుకుంటాను. ఎక్కడ టైర్డ్నెస్ ఏమి ఉండదు, బాగా చేసుకుంటాను. కానీ ఈ మధ్య కొంచెం నీరసంగా, కొంచెం డల్గా ఉన్నాను అంటే నా ఫుడ్లో తేడా వచ్చిందనమాట. అంటే కొంచెం కూడా అంటే క్యాంపులు వెళ్ళడం, వైజాగ్లో అన్ని స్పెషల్సే కదా, ఇంకా చిన్ని వాళ్ళ ఇంట్లో కావచ్చు, తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఆ స్పెషల్స్ అవన్నీ కూడా ఇంకా ఏంటంటే బాగా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. ఇంకా పట్టించుకోవడం మానేశాను. ఇంకా వాళ్ళందరినీ చూసి ఏమైపోయిందిలే అని నేను కూడా పట్టించుకోవడం మానేశాను. చూసారా, ఇంకా అక్కడ చూసుకునేసరికల్లా ఏందబ్బా ఈ అంటే బీపీ చూసేసరికల్లా చాలా ఎక్కువ కనబడుతుంది ఏంటి అని నాకు అప్పుడు నేను ఫుడ్లో ఏదో తేడా ఉంది, ఇలా కాదు డైట్ చేద్దాము అని చెప్పేసి, మరి అలాగైతే మళ్ళీ కొంచెం గుడ్ హ్యాబిట్స్ మనకు అలవాటు అవుతాయి. చూడండి, ఇది కంటిన్యూ చేస్తామని కాదు, మనం ఎన్ని రోజులు చేయగలిస్తే. నాకైతే ఫస్ట్ డేకే మానేయాలనిపించింది, ఎందుకంటే నాకు అసలు ఆ ఇడ్లీలు అవన్నీ చాలా చాలా ఇష్టమైన విషయాలు అవన్నీ కూడా చక్కగా. సో ఇదేంటి నాయన, ఇడ్లీలు లేవు పూరీలు లేవు అనుకోరు, పూరీలు ఇవన్నీ నాకు బాగా ఫ్రైడ్ అవంతా కొంచెం ఇష్టం అండి. అంత గంజి తాగినా నేను చెప్పేదాన్ని కదా, వారానికి 2 సార్లు తాగండి, 3 సార్లు తాగండి, ఒకేసారి అది పూర్తిగా చేయను. అంటే వారానికి 2 సార్లు గాదరవల్లి గంజి అనమాట, 2 సార్లు 3 సార్లు అట్లా అనమాట. సొంతంగా నాకు ఇష్టమైన ఫుడ్ నేను తినకపోతే నేను ఉండలేను కదా. అలాగా ఇదేంటంటే ఇది ఇలాగే చెయ్యాలని చేసేస్తామని కూడా కాదు, కానీ మనం ఇలాగా ఒక డిసిప్లిన్కి అలవాటు అయితే కనుక చూడండి. మనం ఏంటంటే జనరల్గా నిన్న నేను పొళ్ళన్నీ కొట్టానండి. పొళ్ళన్నీ కొట్టే లోపల నేనేం చేస్తాను తెలుసా మీకు, నువ్వులు సగం తినేస్తాను, అవి ఏంటవి పీనట్స్ సగం తినేస్తాను. అలాగా అక్కడ దొరికినట్టు నేను తినేస్తూ ఉంటాను మధ్యలో కూడా. నిన్న ఒక్క గింజ నోట్లో వేసుకోలేదండి నేను. అవి కరెక్ట్గా పొళ్ళన్నీ కలిపి ఒక 1.5 గంట ఎంతో స్పెండ్ చేశాను, ఇంకా ఉన్నాయి రిమైనింగ్. ఆ టైంలో ఇంత పిసర నోట్లోకి వెళ్ళలేదండి. డిసిప్లిన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు వన్స్ మనం ఒక మీల్ చేసేసామండి, ఒక మీల్కి మనం కూర్చున్నాం, ఈరోజు నేను ఇవి తినేసరికి నాకు ఆటోమేటిక్గా కడుపు నిండిపోద్ది, నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మరి నాకు ఆకలి అయితే ఏమైంది. సో ఏంటి అంటే దాని అర్థం, వన్స్ మనం ఒక పూట తినేసాం, లేదంటే ఈ తెల్లారి నాకు 1 గంట తర్వాత 2 గంటల తర్వాత నేను తినేస్తాను. తిన్న తర్వాత ఈ కోకోనట్ ఆయిల్, లెమను, తర్వాత ఎక్సెట్రా ఉన్నాయి కదండి, 4 లీటర్ల. నేను యాక్చువల్గా మల్టీవిటమిన్ వేసుకోలేదండి, తర్వాత ఒమేగా 3 కూడా వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదంటే తీసుకుంటున్న ఇంటేక్లో అంటే ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు, ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఉంది కదా, ఈ యొక్క అక్రోట్స్లో కూడా ఉంటుంది. సో అందువలన నేను ఒమేగా 3 ప్రత్యేకంగా వేసుకోలేదంటే నాకు మెడిసిన్ అనేది పడదు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకా కడుపులో తిప్పేస్తుంది. అసలే ఈ కోకోనట్ ఆయిల్ తాగిన తర్వాత ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు, భూమి ఆకాశం ఒకటి అయిపోయినట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు అలవాటు అయిపోతే ఈరోజు కొంచెం నా బ్రెయిన్ కరెక్ట్గా ఉంది అనిపిస్తుంది. మొన్న అండి పేషెంట్లు ఉంటారు కదా, అట్లానే ఏంటిది బాబోయ్ నేను చేయలేనేమో అనిపించేస్తుంది నాకైతే కనుక. కాకపోతే మీరు అలా స్టాండర్డ్ అయినప్పుడు ఒక మీల్ మీరు తీసేసుకున్నారు, సాలిడ్ ఒకటి తీసేసుకున్నారు, మీరు ఎన్ని గంటలకైతే అన్ని గంటలకి మరలా మీరు ఏమీ నోట్లో వేసుకోకూడదు. మీకు మళ్ళీ ఆకలేసినంత వరకు మళ్ళీ మీరు ఏది తినకూడదు. మీకు అర్థమైందా? మీల్కి మధ్యలో అసలు ఏమీ అంటుకోకూడదు అనమాట. చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ నేను నేర్చుకుంటాను. ఆల్రెడీ నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. ఆల్రెడీ న్యూట్రిషనిస్ట్గా చేశాను. ఈ క్యాలరీ కౌంట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మరొకసారి ఇంకా తెలివిగా ఇక డైట్ నేను చేస్తాను. మెల్లమెల్లగా మీ డౌట్స్ అన్నీ ఇక్కడ చూసారా, స్కెలిటల్ అనేది నాకు స్టార్టింగ్లో 20.1 ఉందండి. ఎప్పుడైతే ఫ్యాట్ రిడక్షన్ ఉందో మనకి, ఈ ఫ్యాట్ రిడక్షన్ అయింది అంటే ఖచ్చితంగా స్కెలిటల్ పెరిగిపోద్దండి. ఇక్కడ ఫ్యాట్ చాలా చూసారా, 36.2, 35.1, 33.5, 32 ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి హెల్త్ విషయంలో కాన్షియస్ లేకపోతే
రోగాల బారిన పడిపోతామండి. ఇప్పుడు రకరకాల రోగాలు, చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు. కారణం ఏంటంటే ఫుడ్ విషయంలో కొద్ది కూడా జాగ్రత్త లేకుండా ఉన్నారు. అదే విషయం అన్నమాట. చెప్పాలని ఒక తాపత్రయంతో మీ ముందుకు నేను వచ్చాను, చూసారా. అది ఎప్పుడు నేను చెప్తున్నాను, కాకపోతే కొంచెం నేనే నిర్లక్ష్యంగా ఉన్నానేమో అనిపించింది నాకు. నా ఇది చూసారా, ఇదేంటి 52.9 ఉందండి. ఇది లెగ్స్ సబ్క్యూటేనియస్, ఇది 51.3 అయిందంటే చూసారా ఫ్యాట్ ఇంతలా తగ్గడం. నేను వర్క్ చేస్తున్నాను కదా, నేను గార్డెనింగ్ చేస్తున్నాను కదా, రోజు నాకు ఎక్సర్సైజ్ ఉంది కదా, లేకుండా లేదు కదా, నేను కిందకి మీదకి 100 సార్లు తిరుగుతాను కదా, నా ఫీలింగ్ అనమాట. నాకెందుకు ఏమన్నా పెరుగుతుంది అన్న ఫీలింగ్లోనే ఉంటానండి నేను ఎప్పుడు. కానీ యాజిటీస్గా మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు అంత ఫ్యాట్ కూడా పెరిగింది నాకు హెర్బల్ లైఫ్కి వెళ్ళినప్పుడు ఇది బిలో 8 ఉందంటే 6 to 8 అలాగా ఉండేది విజరల్ ఫ్యాట్. అది 11.5 అయింది, చూసారా. విజరల్ ఫ్యాట్ అంటే స్టమక్ దగ్గర అనమాట. మీకు అర్థమవుతుందండి. కనుక హెల్త్ కాన్షియస్ అందరికీ అవసరమే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను కంటిన్యూ అవుతున్నాను కనుక అడగండి. ఈరోజు నేను అనుకుంటున్నాను, ఏమని అనుకుంటున్నానంటే, ఇది లీఫీ వెజ్ సూప్ తీసుకొని కామన్గా మనం తీసుకోవాలండి. ఇష్టానుసారంగా వెజిటబుల్ సూప్ చేసేసుకుంటాము, లేకపోతే ఇక చికెన్ క్లియర్ సూప్ తీసేసుకుంటాము. నేను చికెన్ క్లియర్ సూప్ ఆ రోజు తీసుకున్నాను, చికెన్ తినిస్తాను, ఏం తగ్గలేదు అక్కడ. మీకు అర్థమైందా. ఇక్కడ అలా కాదు, ఎన్నిసార్లైనా సూపులు తీసేసుకుంటామంటే అలా కాదండి, తీసుకోకూడదు అలాగా. కొంచెం క్యాలరీ కౌంట్ కూడా ఉండాలి మనకి. నేను 3 eggs అన్నాను కానీ తినలేకపోవచ్చు. నేను ఈ వాల్నట్స్ తిన్న తర్వాత నాకు ఆకలేదు. ఈ వాల్నట్స్ ఆల్మండ్స్ తిన్న తర్వాత నాకు ఆకలేదు యాక్చువల్గా. ఈ లోపల నేను కొంచెం వీక్నెస్ అనిపిస్తే, నాకు ఇంకా గార్డెనింగ్ వర్క్ అంతా ఉంది కనుక అదంతా చేసి నాకు ఒకవేళ ఎలాగూ నేను కోకోనట్ ఆయిల్ నేను తాగుతూనే ఉన్నాను. మీకు అర్థమైందా. ఏమన్నా వీక్నెస్ ఉంది అంటే అప్పుడు వెళ్తాను నేను మీల్కి. మీకు అర్థమైందా. కనుక బాగా అర్థం చేసుకోండి. అందరూ కూడా హెల్త్ విషయంలో కాన్షియస్ అయి ఉండండి. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, పర్వాలేదు. నేనేంటంటే ప్రాక్టికల్గా వెళ్తున్నాను కనుక మనం నిర్లక్ష్యంగా ఫుడ్ విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉన్నామో, మన చేతిలో డబ్బులు ఉన్నాయి, ఆర్డర్లు పెట్టుకోవడానికి ఆన్లైన్ ఉంది అని ఏ అర్ధరాత్రి అపరాత్రి ఇప్పుడు అప్పుడు టైము తెన్ను లేకుండా తినకూడదు. ఒక టైం పెట్టుకోవాలి. ఈ టైంకి తింటాను, తర్వాత ఆపేస్తాను. అప్పుడు బాడీలో ఉండే ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. అది నేను తెలుసుకున్న గొప్ప సత్యం. ఈ రూల్ నాకు తెలుసు, బట్ ఆ రూల్ ఫాలో అయ్యిందే లేదు. ఇక్కడ కొంచెం డిసిప్లిన్ అలవాటు అయింది నాకు ఫుడ్ విషయంలో. అదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న ఏం జరిగింది అనేది మీకు చెప్పాను. ఓకేనా. ఇది అని చేస్తామని కాదు, తర్వాత కొంచెం ఇదైనప్పుడు కొంచెం మళ్ళీ గంజికి వెళ్తాను. కాదరవల్లి గంజికి కూడా తాగుతాను. అలా అక్కడ ఇడ్లీలు, పూరీలు, చపాతీలు ఇవన్నిటికంటే కూడా ఆ డైట్లో గంజి కరెక్ట్ అండి. అది మనకి తాగడానికి చాలా మంచిగా ఉంటుంది. అది తాగితే మాత్రం బెటరు. కానీ తగ్గేది ఉండదండి. నేను చాలానాళ్ళు తాగాను సిన్సియర్గా. ఇడ్లీలు తిన్నాను, పూరీలు తిన్నాను, ఈవెన్ చపాతీలు తిన్నాను, అన్నీ తిన్నాను. బట్ అక్కడ తగ్గేది లేదు. మీకు అర్థమైంది. మనకు ఉన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. ఏ రోగాలు రెస్టులు లేకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతాం. అది కాదు, ఎక్కడ ఫ్యాట్ ముందు బాడీలో ఉండేది క్లియర్ అవ్వాలి కదా. ఇప్పుడు వరకు మనం పెంచుకున్నది క్లియర్ అవ్వాలి కదా. ఇవన్నీ పెరిగాయి కదా, చూడండి, ఇవన్నీ పెరిగాయి కదా. మరి పెంచుకునేది ఎలా క్లియర్ అవుతుంది, అవునా. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మ్యాక్సిమం నేను మానేసినప్పటికీ కూడా ఎక్కడ నాది మారలేదు. మీకు అర్థమైందా. అది అలా ఉండిపోయింది స్టాగ్నెంట్గా. మరి స్టాగ్నెంట్గా ఉండే ఆ యొక్క ఫ్యాట్ అనేది ప్రమాదం కదా. ఇప్పుడు దానికి ఇంకా యాడ్ అవుతుంది కదా. మనం లెక్క డొక్క లేకుంటే నెక్స్ట్ వయసు పెరుగుతున్న కొద్దీ కొంచెం వయసు తక్కువగా ఉండేవాళ్ళు కొంచెం తట్టుకొని నిలబడతారు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ, కానీ ఎంత వయసు తక్కువైన వాళ్ళైనా దినాల్లో మీరు చూస్తున్నారు కదండి. హెల్త్ విషయంలో కాన్షియస్ కలిగి ఉండాలి. చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు, ముసలోళ్ళు కాదు. మీకు అర్థమైందా. ముసలోళ్ళు అంటే మరి తినలేరు అనుకోండి, అది వేరే విషయం.
తినగలిగి కూడా నా కడుపైతే రాళ్ళనైనా అరిగించుకుంటుందండి. మీకు అర్థమైందా? అందుకని లెక్క డొక్క ఉండదు మరి నేను తినేటప్పుడు. కొద్దిగా అవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. డౌట్లు మీరేంటంటే మొత్తం డైట్ అంతా నేను చెప్తాను, చెప్పమంటే కనుక ఏం చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అయితే మాత్రం నాకు ఏం చేయాలి మీరు, ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వస్తాను. ఎప్పుడు వస్తాను అంటే ఎలా రిజల్ట్ వచ్చిందని చెప్పడానికి ఎప్పుడు వస్తానంటే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే చూడండి అందరూ చూస్తారు, అలా చూసి అంటే జస్ట్ స్క్రోల్ చూసేయడం మేము చాలా కష్టపడి చేస్తాం కదా వీడియోస్. నియర్లీ 5000 వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి, కానీ రీచ్ లేదు, చూసేది లేదు. అలా స్క్రోల్ చేయకండి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ 1000 లైక్స్ వచ్చిన తర్వాత మేము ముందుకు వస్తాను. డైట్తో ఎలాగొచ్చింది, ఏంటి రిజల్ట్ అనేది మీకు నేను చెప్తాను. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.